నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే మంచి రుచిగా మిరపకాయ బజ్జీలను సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. క్రంచీగా, వేడి వేడిగా చాలా రుచిగా ఉంటాయి. నేను చెప్పే ఈ సింపుల్ టెక్నిక్తో చేశారంటే బయట తినే మిరపకాయ బజ్జీ కంటే 100 టైమ్స్ బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా పప్పుచారుతో నంచుకుంటూ తినడానికైనా మిరపకాయ బజ్జీ చేస్తుంటే ఓసారి ఈ వీడియో చూసి ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ క్రంచీగా, టేస్టీగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ రుచికరమైన మిరపకాయ బజ్జీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బజ్జీ మిరపకాయలు తీసుకుని బాగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 10-12 మిర్చి బజ్జీలను తీసుకున్నాను. మీరు ఎక్కువగా చేయాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. కాకపోతే దాన్ని బట్టి పిండి క్వాంటిటీని, మిగతా వాటి క్వాంటిటీని పెంచుకోవాలి. నార్మల్ మిరపకాయలతో చూసుకుంటే ఈ మిరపకాయలు స్పైసీ చాలా తక్కువ ఉంటాయి. మీరు మార్కెట్లో ఇలా కొంచెం లావుగా ఉండే మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా కడిగి ప్లేట్లోకి తీసుకున్నాక ఒక్కొక్క మిరపకాయని తీసుకుంటూ పొడువుగా ఇలా ఘాటు పెట్టండి. మరో పక్కకి ఘాటు అనేది తగలకుండా ఒక పక్కకి ఇలా కోసి తీసుకోండి. మీకు మిరపకాయ బజ్జీ అనేది కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇందులో ఉన్న గింజలను తీసేయకండి. లేదంటే స్పైసీ వద్దనుకుంటే ఇందులో ఉన్న గింజలను ఇలా తీసేసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిరపకాయలన్నిటినీ ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేసుకోవడానికి 1/3 టీ స్పూన్ ఉప్పుని, వాము పొడిని ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకోండి. మీ దగ్గర వాము పొడి లేకపోతే ధనియాల పొడినైనా వాడుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కలిపి మిరపకాయల్లోకి కొంచెం లైట్గా ఇలా తీసుకుంటూ అప్లై చేయండి. మరీ ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. లైట్గా ఇలా రాసి తీసుకోండి. దీంతో మనకు మిరపకాయ రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్ని మిరపకాయలకు అప్లై చేసుకుంటూ తీసుకోండి. ఇప్పుడు పిండిని కలపడానికి ఇంకొక గిన్నెలోకి ఒక ఫుల్ కప్ శనగపిండిని తీసుకోండి. వెయిట్ వైజ్ 140 గ్రామ్ వరకు తీసుకున్నాను. అలాగే మిర్చి బజ్జీ మంచి క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాముని ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని లైట్గా నలిపి తీసుకోండి. దీంతో మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఇలా వాము వేయడం వలన ఇవి తిన్న తర్వాత హెవీగా అనిపించకుండా త్వరగా డైజెస్ట్ అవుతాయి. అలాగే 1/3 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని ముందుగా ఈ పొడి ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత నీళ్లను కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ బాగా కలపండి. మనం ఇలా ముందుగా కొంచెం గట్టిగా కలిపి ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్నామంటే పిండి ముద్దలు లేకుండా త్వరగా పిండిని కలిపి తీసుకోవచ్చు. అలాగే చూడండి, మనకు పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు నీళ్ళని తీసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఒకే పక్కకు తిప్పుతూ ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. ఇలా కలపడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకు బజ్జీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ఈ స్టెప్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసామంటే పిండి అనేది కొంచెం లైట్గా అవుతుంది. కలర్ కూడా కాస్త లైట్గా అనిపిస్తుంది. అలాగే పిండి థిక్నెస్ అనేది ఇలా ఉండేలాను చూడండి. పిండి పల్చగా ఉంటే మిరపకాయకు అంతగా పట్టుకోదు. కాబట్టి ఈ థిక్నెస్లో పిండిని కలిపాక ఇప్పుడు ఈ పిండిని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి మిరపకాయకి బాగా కోటేయేలా చేయాలంటే మనం కలిపిన ఈ కొంచెం పిండిని ఇలా గ్లాస్లోకి తీసుకుని చేసామంటే మిరపకాయని బాగా డిప్ చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా పిండిని తీసుకున్నాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ ఇలా చక్కగా వేడయ్యాక ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకుంటూ ఈ పిండిలో బాగా కోట్ చేసి మిరపకాయని తీసుకునేటప్పుడు గ్లాస్కి ఒక పక్కన ఇలా లైట్గా రుద్ది తీసుకోండి. దీంతో మనకు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మిరపకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి తీసుకోండి. మరి ఎక్కువగా కాకుండా ఆయిల్లో ఫ్రై చేసే విధంగా ఇలా సరిపడాన్ని తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మిరపకాయ బజ్జీని అన్ని పక్కల బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే బజ్జీ బాగా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వస్తుందో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన బజ్జీలను కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. అయితే ఇలా చేసిన మిరపకాయ బజ్జీలను వేడివేడిగా ఇలాగే సర్వ్ చేయొచ్చు. లేదంటే ఉల్లిపాయని స్టఫ్ చేసి స్ట్రీట్ స్టైల్లోలా తినాలనుకుంటే మాత్రం ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకును, కొంచెం ఉప్పుని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని తీసుకోండి. ఇందులో చాట్ మసాలా అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేయవచ్చు.
అలాగే ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పిండి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మిరపకాయల్లోకి స్టఫ్ చేసుకుందాం. మనం చేసిన మిరపకాయని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టి కలిపిన ఉల్లిపాయ మిక్స్‌ని ఇందులో ఇలా స్టఫ్ చేయండి. ఇలా మనం ఉల్లిపాయని స్టఫ్ చేసి తిన్నామంటే మిర్చి బజ్జీ రుచి అనేది ఇంకా బావుంటుంది. సో ఫ్రెండ్స్, సింపుల్ వేలో మిరపకాయ బజ్జీని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా ఓసారి ఈ మెథడ్‌లో ఈ విధంగా ఓసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.